ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో కేంద్రము దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రానికి చేయనంతటి సహాయాన్ని ఆంధ్రప్రదేశ్కు చేసింది. ఒకటి, ఇవాళ ఆంధ్రప్రదేశ్కు కేంద్రం సహాయం చేయటం లేదని విమర్శిస్తున్న నాయకులు రాష్ట్రంలో కేంద్రంలో 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి నిస్సహాయంగా ఆంధ్రప్రదేశ్ను అనాథగా వదిలేసి ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఈ ప్రాంతంలో చేయని వాళ్ళు ఇవాళ కేంద్రం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులో ఏదైతే ముంపు ప్రాంతం గురవుతుందో ఆ ముంపు ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో ఉంటే భూసేకరణ అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమం కాబట్టి కొత్తగా వచ్చే తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ చేయకుండా నిలుపుదల చేస్తే, జాప్యం చేస్తే, అలసత్వం వహిస్తే పోలవరం ప్రాజెక్టు కలగానే మిగిలిపోతుంది. ఆ ప్రాజెక్టు నిర్మాణం ముందుకు సాగాలంటే కొత్తగా ఏర్పడే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోవాలని చెప్పి డిమాండ్ చేస్తే నోరు మెదపని వాళ్ళు ఇవాళ కేంద్రం ఏం చేస్తుందని అడుగుతున్నారు. రేపు ఫిబ్రవరి 15 నుంచి మలిండ్ ఎయిర్ మలేషియన్ ఎయిర్లైన్స్ విశాఖపట్నం నుంచి కౌలాలంపూర్కు నేరుగా విమానాలు నడిపే సౌకర్యాన్ని కూడా ప్రారంభం చేయడం జరగబోతుంది. ఇంకా అనేక విదేశీ విమాన సంస్థలతో మాట్లాడుతున్నాం. ఇంకా కొన్ని సంస్థలు విశాఖపట్నం నుంచి విదేశీ నగరాలకు విమానాలు నేరుగా నడిపే సౌకర్యాన్ని కూడా తీసుకురావడం కోసం ప్రయత్నం జరుగుతుంది.